హాయ్ అండి. నమస్తే. ఇంకొక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఆహ్, సమస్య. ప్రతి జీవితానికి ఒక సమస్య ఉంటుంది. వారి యొక్క జీవిత పరిమాణాన్ని బట్టి సమస్య తీవ్రత అనేది ఉంటుంది. మీరు ఓర్వలేనటువంటి సమస్య అయితే ఏదీ ఉండదు. ఓర్వగలిగినవే ఉంటాయి. కాబట్టి ప్రతి సమస్యను కూడా మీరొక అంటే పరీక్షగా తీసుకోండి. పరిష్కరించుకోగలుగుతారు. మరి దాన్ని ఆ పరీక్షగా తీసుకునేటప్పుడు ఒక పరీక్షకి సిద్ధపడుతున్నామనంటే ఎన్నో ప్రశ్నలుంటాయి. ఆ పాఠ్యాంశానికి సంబంధించి. అలాగే మీ జీవితానికి సంబంధించి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. దాంట్లో కొన్ని ప్రశ్నలొస్తాయి. ఆ ప్రశ్నలే మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. ఏది నేర్చుకోవాలి, ఏది విడిచిపెట్టుకోవాలి, మనల్ని మనం ఎలాగ సానపెట్టుకోవాలి అన్నటువంటి విషయాలు మీరు నేర్చుకుంటూ, మీ సమస్యని మీరు పరిష్కరించుకునేలాగా ప్రతి సవాలుని, ప్రతి ఒక్క ఏంటంటారు ఆ సమస్యని ఒక సవాలుగా తీసుకుంటూ ఎంతో యాక్టివ్‌గా ఇంకో సమస్య వస్తుంది. ఆ సమస్య కోసం సిద్ధపడిపోవాలి. అలవాటైపోవాలి నీకు. ఎప్పుడైతే మీరు అలవాటు పడిపోయి ఆ సమస్యను ఎదురు చూస్తుంటారో, అంటే సమస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఆ రోజు అవి నిన్ను చూసి భయపడి పారిపోతాయి. ఎప్పుడు కూడా సమస్యను చూసి భయపడి ఆగిపోయారా, అది మిమ్మల్ని తరుముతూనే ఉంటుంది. ఎప్పుడైతే సమస్యని ఎదిరించి మీరు నిల్చుంటారా, "రా వస్తావా రావు నేనున్నాను. ఎన్నో గెలుచుకున్నాను. ఇదొక లెక్క. దీనిలో నుంచి నేనెలా బయట పడతానో చూద్దువా" అని ఎదురు నిల్చుంటారా, ఆ సమస్య మిమ్మల్ని చూసి భయపడిపోతుంది. ఇది సత్యం. ఎందుకనంటే సమస్యొచ్చిందని ప్రాణాలు తీసుకోవడము, సమస్యొచ్చిందని చెప్పి హత్యలు చేసుకోవడము, సమస్యొచ్చిందని చెప్పేసి ఏదేదో రద్ధాంతాలు చేసేయడము ఇది కరెక్ట్ కాదు. అదసలు హర్షించదగిందే కాదు. కాబట్టి సమస్యను చూసి ఎప్పుడు భయపడకండి. సమస్యను పరీక్షగా తీసుకోండి. ఆ పరీక్షలో ఎలా ముందుకు పోవాలో నేర్చుకోండి. మన జీవితం ఎప్పుడు కూడా పుట్టిన నుంచి చనిపోయినంత వరకు నేర్చుకోవడం దగ్గరే ఉంది. ఆ విషయాన్ని గమనించండి. సమస్యలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి మీరు కొంతమంది సలహాలు తీసుకోవాలా? లేదా సమస్యను పరిష్కారించుకోవడానికి ఏమైనా మార్గాల గుండా నడవటానికి మీలో ఏమైనా లోపాలున్నాయా? సరి చేసుకోవడానికి ఇష్టపడండి. అలా ఇష్టపడినప్పుడే ఆ సమస్యని ఎదుర్కొని నిలబడేటప్పుడే మీరు అధిగమించగలరు. అంతేకాదు ఒక పరీక్షను గెలుచుకునేటప్పుడు ఇంకో పరీక్ష ఎదురవుతుంది. అది గెలుచుకునేటప్పుడు ఇంకో పరీక్ష ఎదురవుతుంది. ఇవన్నీ కూడా లాస్ట్‌కి నిన్నెలాగా నిలబడతాయి? స్ట్రాంగ్ అయినటువంటి వ్యక్తిగా నిలబడతాయి. సమాజంలో ఎలాంటి తిరుగుబాట్లు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు కుటుంబంలో ఎదురైనా సరే, మీరు స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతారు. అందుకే మరి అనేకమైనటువంటి పరీక్షలు దేవుడు మనం పరీక్షిస్తా ఉంటాడనమాట. పిరికివాళ్ళలాగా మధ్యలోనే ప్రాణాలు తీసుకోవడము, పిరికివాళ్ళలాగా అసలు ఏమనుకుంటున్నారు? మీరు ప్రాణాలు తీసుకుంటే మీరు పోతారు. అంతకుమించి జరిగేదేమీ లేదు. అబ్బాయి అనుకోండి ప్రాణం తీసుకున్నాడనుకోండి, అమ్మాయి ఇంకొక ఆయన్ని పెళ్లి చేసుకుంటది. పిల్లలున్నారనుకోండి, వచ్చినోడు సరిగ్గా చూస్తాడో లేదో తర్వాత విషయం. కాబట్టి ఎప్పుడు కూడా మీ ప్రాణాల్ని మీరు నిలబెట్టుకోలేని అంటే కోగలిగేటువంటి అర్హత లేనప్పుడు దాన్ని తీసే అధికారం కూడా లేదు. అందుకే ఈరోజు కొంతమంది చనిపోవాలంటే కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కొన్ని కేసులు చూస్తూ ఉంటాం. మా పిల్లోడినో లేకపోతే మా మదర్‌నో, మా భార్యనో చంపడానికో లేదా చనిపోవడానికో మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలని అంటారు. ఎందుకు? ఎవరి ప్రాణం వాళ్ళ ఇష్టం చనిపోవచ్చు కదా! ఎందుకు కోర్టులను ఆశ్రయిస్తారు? చనిపోవడం ఆత్మహత్య అనేది మహాపాపము, నేరము. కాబట్టే ఆశ్రయిస్తారనమాట న్యాయం కోసం. అక్కడ ఎవరు గూడా కోర్టులైనా సరే దానికి సంబంధించి ఆ యొక్క తీవ్రతను బట్టి వాళ్ళు మాట్లాడతారే తప్ప, ఎప్పుడు కూడా వాళ్ళు కూడా వేగంగా దాన్ని పరిష్కారానికి తేరు. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి పరీక్షను కూడా ఇది ప్రతి మనిషికి కూడా మనిషి మనుగడలో వచ్చేటువంటి సవాలుని మీరు ప్రతి సమస్యని సవాలుగా తీసుకోండి. ఆ సవాలును అధిగమించి నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు వెనుతిరగొద్దు. వెనుతిరిగారా మీ లైఫ్ అక్కడే ఫుల్ స్టాప్ అయిపోయినట్లే. దయచేసి ఈ మాటని అంగీకరించండి. మీరందరూ కూడా ఇటువంటి మాటలన్నింటినీ కూడా నేననే కాదు పెద్దవాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు కదా! ఒక్కసారి పాటించి చూడండి. ఒక ప్రశ్న వేశారు. మీరు చెప్తున్నారు కదా! వాళ్ళు పాటిస్తారా అని అడిగారు. పాటించిన వాళ్ళకి ఇవి అమృతంగా ఉంటాయి. పాటించినటువంటి వాడికి మెడవంగనతనంతో ఉంటే ఎవరేం చేస్తారు? అంతే కదా! సమస్యలు ఎవరికి లేవు? నాకు బోలెడు సమస్యలున్నాయి. ఆ సమస్యల నుంచి పుట్టుకొచ్చిందే ఈరోజు మీకు చెప్పడానికి నిలబడినటువంటి ఈ సుజాత. అర్థమైంది కదా! చనిపోవాలనుకుంటే మేము కూడా చనిపోవాల్సిందే. ఎప్పుడో చనిపోవాలి. ఈ పాట మమ్మల్ని మర్చిపోవాలి. ప్రతి సమస్యను కూడా మేము ఎదుర్కొన్నాం. ఒంటరిగా పోరాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. కుటుంబాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కోల్పోకుండా నిలబడాలన్నటువంటి ఆశతో దూరంగా బ్రతికాం మేము. బ్రతికి చూపించాం.
ఈరోజు మాకంటే ఎవరు కూడా అత్యున్నత స్థానంలో లేరు. ఎందుకంటే మాకు తెలుసు, నన్ను చూస్తున్న నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు, నా కుటుంబ సభ్యులకు తెలుసు. ఈరోజు నా కుటుంబాన్ని నేను దక్కించుకున్నాను. సమస్యలు వచ్చి చనిపోయానంటారు, ఏంటి అసలు అర్థం కావట్లేదు. మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తించండి. మీ టాలెంట్ మీ పొట్ట పోషణకు ఉపయోగపడుతుంది. దేవుడు ఏదో ఒక ఆధారం ఇచ్చే ఉంటాడు. ఆ ఆధారాన్ని, ఉద్యోగమే కాదు, మీకేదో ఒక ఆధారం ఇచ్చే ఉంటాడు. ఆ టాలెంట్ని బయటికి తీయండి. మాట్లాడతారా ఎక్కువగా? అది ఒక టాలెంటే. విపరీతంగా పని చేయగలుగుతారా? అది ఒక టాలెంటే. మీలో ఒక టాలెంట్ ఉంటుంది. ఉద్యోగం లేదని చనిపోవాలని ప్రయత్నాలు ఎప్పుడు చేయకండి. ఎవరు కూడా, ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంది, అది వెలికి తీయండి. దానితో పని చేయండి. మీ పొట్టను పోషించుకోండి, మీ కుటుంబాన్ని పోషించుకోండి, మీరు బ్రతకండి, బ్రతికి చూపించండి. థ్యాంక్ యూ.